మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఏం జరుగుతుందో అని భయపడే బదులు అంతా మంచే జరుగుతుంది అని అనుకోవచ్చు కదా. అక్కడ నిర్ణయం తీసుకునేది మామూలు మనిషి అయితే నేను కూడా మామూలుగానే ఉండేదాన్ని. కానీ ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది నీ అంతలా పాలించేది మీ అమ్మగారు. నువ్వు మరీ అవసరానికి మించి అనవసరమైన ఆలోచనలు చేస్తున్నావు హారిక. సరే, నా గురించి వద్దులే. అత్తయ్య గారు ఏమంటారంటావు? ఏ నిర్ణయం తీసుకుంటారంటావు? చూడు హారిక, జరిగింది నువ్వు కావాలని చేయలేదని నాకు తెలుసు. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని కూడా నాకు తెలుసు. అది అమ్మకు కూడా అర్థమవుతుందని ఆశిద్దాం. అమ్మ నిన్ను క్షమించి ఇంట్లోనే ఉండమని అంటుందని నా నమ్మకం. మీ అమ్మగారి మాటల్లో నాకది కనిపించడం లేదు. ఈ ఇంట్లో ఉండమని చెప్తారు అని నాకు నమ్మకం రావట్లేదు తరుణ్. హారిక, అమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురు చెప్పే ధైర్యం నాకు లేదు. అలాగని తప్పు నీదే అని ఒప్పుకునే స్థితిలో కూడా నేను లేను. అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉందాం. ఈసారి నిన్ను ఇంట్లోంచి పంపిస్తే నువ్వు ఒంటరిగా వెళ్ళవు. నేను కూడా నీ వెంటే ఈ ఇల్లు విడిచి వస్తాను. ఆనాడు రామయ్య వెంట సీతమ్మ వనవాసానికి నడిచి తన పతిభక్తి నిరూపించుకుంది. ఈనాడు నా భార్యకి తోడుగా నేను నడిచి నా పతిధర్మం నిరూపించుకుంటాను. ఇది నిజం హారిక. పుట్టబోయే మన బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. నా మీద నీకున్న ప్రేమ నాకు తెలుసు తరుణ్. కానీ అది ఈ కుటుంబం నుండి నిన్ను వేరు చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. తప్పదు అనుకుంటే చేయక తప్పదు హారిక. మన బిడ్డ కోసమైనా అమ్మ మనల్ని క్షమిస్తుందన్న నమ్మకం నాకుంది. ఒకవేళ అది జరగని పరిస్థితుల్లో నేను చేయాల్సింది నేను చేయక తప్పదు. నువ్వు బాధపడుకో. హారిక అక్కని తలుచుకుంటే బాధగా ఉందండి. తను కావాలని చేయని తప్పుకి శిక్ష పడుతుందేమోనని చాలా భయంగా ఉంది. నాకు కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేయగలం చెప్పు? అలా అని అక్కకి పడే శిక్షని కూడా చూస్తూ ఊరుకుంటామా? హారిక అక్క కావాలని అత్తయ్య గారి పేరును చెడగొట్టాలనుకోలేదు. అత్తయ్య గారు అర్థం చేసుకుని నడుచుకోవాలి. కానీ అర్ధాంతరంగా అవతలి వాళ్ల మనసు బాధ పెట్టే నిర్ణయాలు తీసుకుంటే ఎలా? అమ్మ వదిన విషయంలో నువ్వు అనుకున్నట్టుగా నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకోవడం లేదు. ఎందుకని? గతంలో కూడా అత్తయ్య గారు తీసుకున్న నిర్ణయాలు ఎవరిని బాధ పెట్టలేదా? అమ్మ మరీ అంత రాతి మనసు కలిగింది కాదు ఉషా. అమ్మ మాట కఠినంగా ఉంటుంది, కానీ మనసులో అందరి మీద చాలా ప్రేమ ఉంటుంది. తను తీసుకునే నిర్ణయం హారిక వదిన్ని కానీ ఈ ఇంటిని కానీ బాధ పెట్టేలా ఉండదని నా నమ్మకం. ఏమోనండి, అత్తయ్య గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని నాకు భయంగా ఉంది.
ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువు నుదుటిరా తల్లి మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ అటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా తేరా నానే 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 నా తేరా నానే 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 నా తారా తారా తారే రా రా రే తారా రా రా నువ్వేం బాధపడకక్క, నువ్వెక్కడికి వెళ్ళట్లేదు, ఇక్కడే ఉంటున్నావు. వారసుని ఇక్కడే కంటావు. ఎలాంటి బెంగ పెట్టుకోకు. అయినా నువ్వెందుకు దిగులు పడుతున్నావు? ఈ ఇంట్లో ఒకరిద్దరు తప్ప అందరూ నీ వెనకే నిలబడతారు. నీ కోసమే ఆలోచిస్తూ ఉంటారు. మనుషుల విలువ, బంధాల విలువ తెలిసిన వాళ్ళెవ్వరూ నిన్ను వదులుకోరు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అక్క? చెప్తున్నాను కదా, ఏం కాదని. ధైర్యంగా ఉండు, నవ్వుతూ ఉండు. హారిక మేడం, కిరణ్మయ్ మేడం మిమ్మల్ని రమ్మంటున్నారు. చెప్పాను కదక్కా, నువ్వెక్కడికి వెళ్ళవని. అత్తయ్య గారు నిన్ను తన రూమ్కి పిలిచి మాట్లాడాలనుకుంటున్నారు. అదే నిన్ను పంపించేయాలనుకుంటే అందరి ముందు తన నిర్ణయాన్ని చెప్పేవారు. కాబట్టి ఎలాంటి డౌట్ లేకుండా వెంటనే వెళ్ళు. నిన్నిక్కడే ఉండమంటారు, చూడు. బానే మేనేజ్ చేస్తున్నావు ఉషా. అత్తయ్య గారు హారికని పిలిచారు అంటే ఇంట్లో ఉండడానికని ఎలా అనుకుంటున్నావు? అందరి ముందు పరువు తీయడం ఎందుకులే అని తన రూమ్కి పిలిచి అవమానించొచ్చు కదా. అదెందుకు ఆలోచించవు నువ్వు? ఏమో, ఇంట్లో నుండి గెంటేస్తారేమో, ఎవరికి తెలుసు?